ఆహ్, పవన్ కళ్యాణ్‌ని బాగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆహ్, ఏదైతే కందకూరు ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని. కాపు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు పవన్ కళ్యాణ్‌ను అంటే కాపుల మీదన దాడులు జరుగుతున్నాయి అన్నటువంటి తరహాలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి దాడులు అనే పదాన్ని వాడలేదు వాళ్ళు. కానీ సోషల్ మీడియాలో ఆటోమేటిక్‌గా వీళ్ళు వాడుతున్నారు. ఏదైతే వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు. బట్ కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకునేవాళ్ళు లేకపోతే ఎట్లా అన్నటువంటి పాయింట్‌ని ఆ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వ్యక్తం చేస్తూ ఉండటం అన్నది ఇక్కడ కీలకం. రాష్ట్రంలో కాపు బలిజ సామాజిక వర్గాలు ఇది వివిధ నెట్వర్క్‌ల ద్వారా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దుర్మార్గం నేనేమంటానంటే ఇప్పుడు నీకు ఎవరితో ఖర్చు ఉంది, సహజంగా ఏం చేస్తారు, ఒక మనిషి ఎవరి చేత కొట్టిస్తారు నీ చేత కాకపోతే, లేకపోతే ఇంకొకరిని ఎవరన్నా అరే పోయి వాడు మర్డర్ చేసి ఆ పోరాటం డబ్బులు ఇస్తానంటాడు. డైరెక్ట్ మర్డర్ చేయడానికి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాడంటే నీ సామాజిక వర్గం, మీ కమ్మ సామాజిక వర్గం మీద, మీ టీడీపీ పార్టీ మీద మీకు నమ్మకం ఉండబట్టేగా మమ్మల్ని ఏం చేయరు, మేము బయటపడతామనేగా ఇలాంటి రెచ్చగొట్టే స్టేట్మెంట్లు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ కులపరమైనటువంటి వివాదంగా చూడాలా, వ్యక్తిపరమైనటువంటి వివాదంగా చూడాలా అంటే పవన్ కళ్యాణ్ అయితే దాన్ని వ్యక్తుల వివాదంలో కులాన్ని ఆపాదిస్తున్నారని భావిస్తారు. అందుకని ఇంతవరకు ఇప్పుడు అక్కడ కోట వినుత వ్యవహారంలో చూసినా అక్కడ వ్యక్తిగత గొడవలు, అట్లాగే ఇప్పటిదాకా జరిగినటువంటి ఇష్యూస్ వ్యక్తిగత గొడవల కిందనే జరుగుతున్నాయి. దానికి కులాలు ఆపాదిస్తున్నారని ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అందుకని ఆయన సీరియస్ కాలేదు, అవ్వరు కూడా. ఇక్కడ కాపు సంఘాల పేరుతో కొంతమంది రైట్ చేస్తున్నా కూడా ఆయన దాంట్లో ఇంటరాక్ట్ కాకపోవడానికి ఆ రూట్లో ఏమీ జరగట్లేదు, మళ్ళీ పాత తరహాలో 70లు 80ల నాటి వ్యవహారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఫీలింగ్. కాబట్టి మీడియాలోనూ, అది వైసీపీ మీడియానో లేకపోతే యాంటీ తెలుగుదేశం మీడియానో, యాంటీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కి సంబంధించినటువంటి ప్లాట్ఫారాల్లోనూ ఇట్లాంటిది వచ్చినా ఆయనేమి ఇనిషియేటివ్ తీసుకుని ఆ ట్రాప్‌లో పడే ఉద్దేశం లేరన్నదే ఆయన సన్నిహితులు చెప్పే మాట.